ప్రైజ్ ద లార్డ్. మన రక్షకుడును ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తున్నాను. అందరూ బాగున్నారండి? దేవుని మహాకృపను బట్టి మీరు అందరూ బాగుండాలని, మీ కుటుంబాలు బాగుండాలని అనుదినం దేవుని సేవకునిగా మీ కొరకు, మీ కుటుంబాల కొరకు, మీ బిడ్డల కొరకు, మీ అవసరతల కొరకు అనుదినం దేవుని సన్నిధిలో ప్రార్థించడానికి పరిశుద్ధాత్మ దేవుడు నాకు కృపనిచ్చింది. దేవుని బిడ్డలారా, ఈరోజు ఈ ఉదయకాల సమయంలో దేవుని వాక్యాన్ని జ్ఞాపకం చేసుకున్నాం. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 18వ వచనాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకున్నాం. చూడండి, ఆయన తాను సృష్టించిన వాటిలో మనము ప్రథమ ఫలముగా ఉండునట్లు సత్యవాక్యము వలన మనలను తన సంకల్ప ప్రకారము కనెను. దేవుని బిడ్డలారా గమనించండి, దేవుని వాక్యం చెప్తుంది కదా, ఆయన సృష్టించిన వాటిలో మనలనే, మానవున్నే దేవుడు ఐ లెవెల్లో ఉంచుతున్నాడు. దేవుని వాక్యం అంటది కదా, ఆకాశ పక్షులను చూడండి, అవి విత్తవు, కొయ్యవు, కొట్లలో కూర్చుకొనవు, వాటికంటే మీరు శ్రేష్ఠులు అని దేవుని వాక్యం అంటుంది. దేవుడు మనలను ప్రథమ ఫలముగా చూస్తున్నాడు అంటే. దేవుని బిడ్డలారా గమనించండి, మనం ఫలించాలి, మనం అభివృద్ధి చెందాలి, మనం ఒక ఉన్నతమైనటువంటి స్థితిని అనుభవించాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఆయన సృష్టించిన సృష్టి యావత్తులో పశువులు కానివ్వండి, జంతువులు కానివ్వండి, చతుస్పాద పురుగులు కానివ్వండి, దేవుని బిడ్డలారా, ఈవెన్ మొక్కలు కానివ్వండి, వృక్షాలు కానివ్వండి, ఆయన సృష్టించిన ప్రతిదానిని క్రింద పెట్టాడు. మనల్ని ఏం చేశాడంటే పైవానిగా ఉంచాడు. దేవుని వాక్యం చెప్తుంది, నిన్ను పైవాడిగా ఉంచుతాను కానీ క్రిందవాడిగా ఉంచునని దేవుని వాక్యం చెప్తుంది. నేను తల ఎత్తుకునేవాడిగా చేస్తాను కానీ తల దించుకునేవాడిగా చేయనంటాడు దేవుడు. నిన్ను తలగా ఉంచుతాను కానీ తోకగా ఉంచనంటాడు. దేవుని బిడ్డలారా గమనించండి, కారణం ఏంటి తెలుసా? ఆయన సృష్టించిన యావత్తులో, ఈ సృష్టిలో నిన్నే గొప్పవానిగా చేయాలని దేవుడు ఆశపడుతున్నాడు. నిన్నే ఒక ఉన్నతమైన స్థితిలో ఉంచాలని దేవుడు ఆశపడుతున్నాడు. నిన్నే ఆయన కుమారుడిగా, ఆయన కుమార్తెగా చేసుకుని నీకు గొప్ప బహుమతిని, గొప్ప ఆశీర్వాదాన్ని ఇవ్వాలని ఆయన ఆశపడుతున్నాడు. గమనించండి, ఈరోజు దేవుడు మాట్లాడే ప్రతి మాటను మనం పరిపూర్ణంగా గమనించాలి. దేవుని బిడ్డలారా, దేవుని వాక్యమందు మనం కంప్లీట్గా విశ్వాసం ఉంచాలి. ఆయన మీద మనం ఆధారపడి ఉండాలి. ఎప్పుడైతే మనం ఆయన మీద ఆధారపడి ఉంటామో ఆయన మనలను ఒక ఉన్నతమైన స్థితిలో ఉంచుతాడు. ఈరోజు వాక్యం వింటున్నావు కదా, నువ్వెవరైనా కానీ దేవుడు అదే మనతో మాట్లాడుతున్నాడు. మనలను ఆయన తన సంకల్పం చెప్పున నియమించుకున్నాడు. ఆయన సంకల్పం చెప్పున ఏర్పాటు చేసుకున్నాడు. ఆయన పోలికగా మనల్ని సృష్టించుకున్నాడు. అందరికంటే మనం ఒక ఉన్నతమైనటువంటి స్థితిని అనుభవించాలని పరిశుద్ధాత్మ దేవుడు కోరుకుంటున్నాడు కదండి. ఈరోజు వాక్యం వింటున్నావు కదా, దేవుడు నిన్ను ఎందుకోసం సృష్టించాడో నీకు తెలుసా? దేవుడు నిన్ను ఎందుకోసం ఏర్పాటు చేస్తాడో నీకు తెలుసా? దేవుడు నీ కుటుంబాన్ని తన సంకల్పం చెప్పున ఎందుకు ఏర్పాటు చేసుకుని తన ప్రణాళికను సిద్ధపరుస్తున్నాడో నీకు తెలుసా? దయచేసి గమనించి బాగా. దేవుని వాక్యం చెప్తుంది, ఈ సృష్టి యావత్తులో నిన్ను గొప్పవానిగా చేయాలని ఆశపడుతున్నాడు. నువ్వు గొప్పవానిగా ఉండాలి అని అంటే దేవుని యొద్దకు రా. ఖచ్చితంగా ప్రభు నిన్ను ఆశీర్వదించి ముందుకు నడిపిస్తాడు. మీ అందరి కోసం నేను ప్రార్థన చేస్తాను. తలలు వంచండి. ప్రార్థన. మహాపరిశుద్ధుడైన తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు. ఎన్న వాక్యం ప్రతి హృదయంలో భద్రపరచబడేలాగా సహాయం చేయండి దేవా. ఈ సృష్టి యావత్తులో మీ పోలిక చెప్పున నియమించుకున్న మా జీవితాలను ఒక ఉన్నతమైన స్థితిలో ఉంచాలని నీవు ఆశపడుతున్నావు నాయన. అందరి బట్టి మీకు స్తోత్రాలు అయా. నీ కృప గొప్పది, నీ శక్తి గొప్పది. ఈ వాక్య సందేశాన్ని వీక్షిస్తున్న ప్రతి కుటుంబాన్ని, ప్రతి బిడ్డను ఆదరించి, బలపరిచి, అభిషేకించి నీ నామానికే మహిమ తెచ్చుకోండి. ఎవరైనా అస్వస్థతలో, అనారోగ్యంలో ఉంటే దయచేసి స్వస్థపరచండి నాయన. ఈ ప్రార్థన స్వీకరించి బిడ్డలను ముట్టి స్వస్థపరచమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రైజ్ ద లార్డ్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.